6 కొడితే ఛార్జింగ్ స్టేషన్ మార్కెట్‌లోకి త్వరలో టాటా నానో ఎలక్ట్రిక్ కార్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్‌ని ఈ రోజు మన ఈవీ కొర లైవ్ ఛానెల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఈవీ కొర లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు MP7 ఎలక్ట్రిక్ కార్ అయితే భారతదేశ మార్కెట్లో తీసుకురాబోతున్నారన్నమాట. ఏప్రిల్ 15వ తారీఖున అఫీషియల్ గా ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లో అయితే తీసుకురాబోతున్నారు. ఇక విన్ఫాస్ట్ కంపెనీ గురించి చెప్పాలంటే వీళ్ళు ఇప్పటికే భారతదేశంలో 50కి పైగా డీలర్షిప్స్ అయితే ఓపెన్ చేస్తున్నారన్నమాట. DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీళ్ళు అగ్రెసివ్ గా మార్కెట్ లోకి వెళ్ళడం కోసం ఈ సరికొత్త 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ అయితే అనౌన్స్ చేసినట్టుగా తెలుసు అనమాట. కియా ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన బుకింగ్స్ అనేది ఇప్పుడు ఓపెన్ అయింది అనమాట. ₹21,000 పెట్టి ఎవరైనా కూడా ఎలక్ట్రిక్ కార్ అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఏప్రిల్ 15వ తారీఖున అఫీషియల్ గా ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పటికే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఎవరైతే తమ ఎలక్ట్రిక్ కార్ యూజర్స్ ఉన్నారో 2029 సంవత్సరం వరకు కూడా ఉచితంగా ఛార్జింగ్ స్టేషన్ వాడుకోవచ్చు అని చెప్పి ఒక ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు మరొక ఎలక్ట్రిక్ కార్ తో మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక నెక్స్ట్ BYD కంపెనీ వాళ్ళు ఒక సంచలన ప్రకటన అయితే చేశారన్నమాట. భారతదేశంలోనే అతిపెద్ద ఈవీ షోరూమ్ అయితే ఢిల్లీలోని మోతీ నగర్ వద్ద అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ షోరూమ్ యొక్క మొత్తం వైశాల్యం చూసుకున్నట్లయితే 9,000 స్క్వేర్ ఫీట్ తో వీళ్ళ షోరూమ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు చెప్తున్నారు అనమాట. ఆల్రెడీ ఈ షోరూమ్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ BYD సంబంధించిన మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్స్ అన్ని కూడా డిస్ప్లే అయితే చేస్తారన్నమాట. BYD ఇప్పటికే 40 పైగా షోరూమ్స్ అనే భారతదేశంలో అయితే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ భారతదేశంలో అతిపెద్ద షోరూమ్ కూడా ఇప్పుడు ఏర్పాటు చేశారు. ఇక BYD కంపెనీ గురించి చెప్పాలంటే DC ఫాస్ట్ ఛార్జింగ్ లో మనకి బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీని అయితే ఇంటిగ్రేట్ చేశారు. దీని వల్ల చాలా ఫాస్ట్ గా అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలానే ఫైర్ ప్రూఫ్ బ్యాటరీ ప్యాక్స్ అని చెప్తున్నారు. ఇలా సరికొత్త అనౌన్స్మెంట్స్ అన్ని కూడా BYD కంపెనీ చేస్తున్నారు. ఇక BYD కంపెనీ నుంచి 500 కిలోమీటర్ వరకు రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్స్ అనేవి భారతదేశ మార్కెట్ లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మీరు క్రికెట్ లో 6 కొడితే స్కోర్ బోర్డ్ పెరుగుతుంది. బట్ ఇప్పుడు IPL లో 6 కొడితే కనుక ఛార్జింగ్ స్టేషన్ పెరుగుతుంది అనమాట. సరిగ్గా ఇలాంటి ఒక స్ట్రాటజీతోనే KKR వాళ్ళు మనకి వేదా కంపెనీ వాళ్ళతో అయితే టైప్ అయ్యారు. అంటే హీరో సంబంధించిన బ్రాండ్ వేదా వాళ్ళు ఇప్పుడు KKR కి అఫీషియల్ టైటిల్ స్పాన్సర్ అనమాట. ఎవరైతే KKR ప్లేయర్ గనక IPL లో సిక్సర్ కొడితే గనక ఒక్కొక్క సిక్సర్ కి ఒక 6 కిలోవాట్ చార్జర్ అయితే ఇన్స్టాల్ చేస్తామని చెప్పి 6 for 6 అనే ఒక క్యాంపెయిన్ అయితే రన్ చేస్తున్నారు అనమాట. ఒక మంచి ఇనిషియేటివ్ అనేది చెప్పుకోవచ్చు. ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గనక మరింత పెరిగితే గనక ఈవీ యూజర్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వేదా బ్రాండ్ వాళ్ళు సరికొత్తగా ఈ ప్రమోషన్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో IPL లో కనుక ఇప్పుడు KKR కనుక 6 కొడితే ఒక కొత్త ఛార్జింగ్ స్టేషన్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నారు అనమాట. అలానే ఇప్పటికే వేదా సంబంధించిన బ్రాండ్ నుంచి 5,300 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేశామని చెప్తున్నారు. 430 పైగా నగరాల్లో అయితే ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే అందుబాటులో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కామన్ మ్యాన్ కార్ నానో కార్ ఈవీ రూపంలో దర్శనం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. తాజాగా నానో ఈవీ ఎలక్ట్రిక్ కార్ ని టెస్టింగ్ చేస్తుండగా కొన్ని ఫోటోస్ అనేది కెమెరాకి చెక్కడం జరిగిందనమాట. మీరు ఇమేజ్ చూడొచ్చు అనమాట. మహారాష్ట్ర సంబంధించిన నెంబర్ ప్లేట్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే టెస్ట్ అయితే చేస్తున్నారు క్యామోఫ్లాగ్ ఇమేజ్ తో. ఈ ఎలక్ట్రిక్ కార్ అంచనా స్పెసిఫికేషన్ చూస్తే సుమారుగా 20 నుంచి 25 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 250 కిలోమీటర్ రేంజ్ తో ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే టాటా మోటార్స్ కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ కార్ వస్తుంది, లేకపోతే జయం మోటార్స్ నుంచి ఎలక్ట్రిక్ కార్ వస్తుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ కార్ సంబంధించిన ప్రజెంట్ డెవలప్మెంట్ ఈవీ డెవలప్మెంట్ అంతా కూడా జయం మోటార్స్ అయితే చూసుకుంటున్నారు. మరి నిజంగా టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు కనుక టాటా నానో ఈవీని అఫీషియల్ గా మార్కెట్ లో తీసుకొస్తే కనుక గేమ్ చేంజర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ బడ్జెట్ లో ఒక 5 lakh రూపీస్ సెగ్మెంట్ లో కనుక టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చే మార్కెట్ లోకి గేమ్ చేంజర్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మరి చూడాలి టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ ని మార్కెట్ లో తీసుకొస్తారా లేదనేది. ఇక నెక్స్ట్ అయితే హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళ ప్రపంచపు మొట్టమొదటి మాడ్యులర్ ఎలక్ట్రిక్ కార్ సర్జ్ S32 మోడల్ కి అఫీషియల్ గా అప్రూవల్ అయితే ఇచ్చేసింది అనమాట. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ఆ వెహికల్ కి అయితే అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. సర్జ్ S32 ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇది ఇనిషియల్ గా 3-wheeler కింద అయితే ఉంటుంది. బట్ ఒక 3 minutes లో ఎలక్ట్రిక్ ఆటో కింద కాస్త ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కింద అయితే కన్వర్ట్ అయిపోతుంది అనమాట. 2 రకాలుగా ఎలక్ట్రిక్ వెహికల్ అయితే యూస్ చేసుకోవచ్చు. 2-wheeler కింద అయితే మీకు 100 కిలోమీటర్స్ వరకు రేంజ్, అలాగే 3-wheeler పరంగా అయితే మీరు ఒక 130 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఎలక్ట్రిక్ వెహికల్ అయితే యూస్ చేసుకోవచ్చు అనేది చెప్తారు అనమాట. ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఎలక్ట్రిక్ ఆటో కి సెపరేట్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయి అనమాట. మరి యాజ్ ఆఫ్ నో కంపెనీ వాళ్ళు ఈ వెహికల్ సంబంధించిన అఫీషియల్ ప్రైస్ అయితే అనౌన్స్ చేయలేదు, కానీ సుమారుగా ఒక 3.5 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల అంచనా ప్రైస్ అయితే ఉండొచ్చు అని చెప్పి ఒక స్పెక్యులేషన్ అయితే నడుస్తుంది. మరి చూడాలి సర్జ్ S32 మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందని చెప్పి. ఇక నెక్స్ట్ లేదా విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లో ఒక అరుదైన మైల్ రేక్ అయితే చేరుకున్నారన్నమాట. భారతదేశంలో ఒక్క రోజులోనే 3,520 బుకింగ్స్ అయితే ఎలక్ట్రిక్ కార్ కంపెనీ సంపాదించినట్టుగా చెప్తున్నారన్నమాట. సో విన్ఫాస్ట్ కంపెనీ గురించి చెప్పాలంటే వీళ్ళు విన్ఫాస్ట్ VF6 VF7 ఎలక్ట్రిక్ కార్ అయితే భారతదేశ మార్కెట్ లో అయితే అందిస్తున్నారు. సో అలాంటి కంపెనీ వాళ్ళకి ఇప్పుడు ఒక సరికొత్త రికార్డ్ అయితే నమోదు చేసుకున్నారని చెప్తున్నారు. ఇప్పటికే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఛార్జింగ్ స్టేషన్ ఇస్తున్నాం అనేది చెప్తున్నారు.
అనమాట. సో అలాంటి కంపెనీ వాళ్ళు అయితే ఒక అరుదైన మైల్ రాయి చేరుకున్నట్టుగా అయితే కంపెనీ వాళ్ళు అయితే హైలైట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈవీ కార్ల మీద ఉన్న ట్యాక్స్ ఎగ్జంప్షన్ ని రిమూవ్ చేయాలని అయితే ప్లాన్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్లు అయితే కొనుగోలు చేస్తారో వాటి మీద ట్యాక్స్లు అయితే ఏమి ఉండే కాదు. ఇప్పుడు ఇక మీదట ఎలక్ట్రిక్ కార్ల మీద ట్యాక్స్లు వేయాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సుమారుగా 10 లక్షల రూపాయలు ఉన్న ఎలక్ట్రిక్ కార్లు ఏదైతే ఉన్నాయో వాటి మీద 5% వరకు ట్యాక్స్, అదే 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలు ఉన్న కార్ల మీద 8% ట్యాక్స్, 25 లక్షల నుంచి ఇంకా అంతకన్నా ఎక్కువ అమౌంట్ ఉన్న ఎలక్ట్రిక్ కార్ల మీద ఇంకా ఎక్కువ ట్యాక్స్ విధించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనివల్ల ఒకవేళ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కనుక ఎలక్ట్రిక్ కార్ల రేట్లు 50,000 రూపాయల నుంచి ఒక 5-6 లక్షల రూపాయల వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ నెక్స్ట్ అయితే ఎనర్జీ అండ్ మోషన్ కంపెనీ వాళ్ళు ట్రాన్స్వోల్ట్ మొబిలిటీ వాళ్ళతో టైఅప్ అయి 66 ఎలక్ట్రిక్ ట్రక్స్ అయితే సప్లై చేయడానికి సిద్ధమవుతున్నారు అనమాట. పోర్ట్ ఏరియాలో అయితే 66 ట్రక్స్ అయితే సప్లై చేయబోతున్నారు. ఈ ట్రక్స్ లో మినరల్స్ కానివ్వండి ఇతర సామాగ్రిని తరలించడం కోసం ఈ ట్రక్స్ అయితే యూజ్ చేయబోతున్నారు అనమాట. ఈ ట్రక్ లోపల 282 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగించబోతున్నారు. ఒకసారి అది పెడితే 200 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఈ ట్రక్ లో ప్రత్యేకత అంటే బ్యాటరీ స్వాపింగ్ అయితే యూజ్ చేస్తారు అనమాట. సో మన గంటలు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండానే ఒక డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత పాత బ్యాటరీ ప్యాక్ తీసి ఛార్జింగ్ అయిన బ్యాటరీ ప్యాక్ని అయితే పెట్టడం ద్వారా మళ్ళీ ఎక్కువ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయడానికి అయితే మనకు అవకాశం అయితే లభిస్తుంది. అలాంటి ఒక సరికొత్త టెక్నాలజీతో వీళ్ళు కొలాబరేషన్ అయితే అయినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే బెంగళూరులోని ఈ మొబైల్ కంపెనీ వాళ్ళు 100 ఎలక్ట్రిక్ స్కూటర్లను అయితే సప్లై చేస్తారన్నమాట B2B ఆపరేషన్స్ కోసం. ఈ B2B సప్లై చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో బ్యాటరీ సర్వీస్ కింద ఏదైతే అందిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే వెహికల్లో బ్యాటరీ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి ఆపరేషనల్ కాస్ట్ అనేది ఎండ్ యూజర్కి అయితే తగ్గుతుంది అనమాట. ఈ 100 వెహికల్స్ కూడా టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే కోమకి కంపెనీ వాళ్ళు గుర్గావ్లో బ్యాటరీ ప్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని అయితే సెటప్ చేస్తున్నారు అనమాట. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్లో ప్రతి నెల కూడా వీళ్ళు 10,000 LFP బ్యాటరీ ప్యాక్స్ అయితే తయారు చేస్తామని చెప్తున్నారు. సంవత్సరానికి 1,20,000 బ్యాటరీ ప్యాక్స్ తయారు చేసేంత కెపాసిటీతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. అలానే కామ్కి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు మల్టిపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే అందిస్తున్నారు అనమాట. సో ఈ ఫ్యాక్టరీ గుర్గావ్లో ఫ్యాక్టరీ చూసుకుంటే 40,000 స్క్వేర్ ఫీట్లు అయితే ఈ ఫ్యాక్టరీని అయితే ఏర్పాటు అయితే చేస్తామనేది చెప్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే మహేంద్ర కంపెనీ వాళ్ళు పూణేలో ఈయాక్సిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. ఈయాక్సిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో మనకి మోటార్, కంట్రోలర్ మరియు గేర్ షిఫ్టర్ అయితే ఉంటుంది. ఇవన్నీ కలిపిన ఒక సరికొత్త కాంపోనెంట్ని తయారు చేసే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఇప్పుడు పూణేలో స్టార్ట్ చేశారన్నమాట. మహేంద్ర సంబంధించిన ఎలక్ట్రిక్ కార్లో ఉన్న కాంపోనెంట్స్ అన్ని కూడా ఇక్కడైతే తయారు చేయబోతున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కనెక్ట్ కోసం ఇవి కూడా లైవ్ ఛానల్ వేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby you'll get